కర్ణాటకలో విజృంభించింది, తెలంగాణలో దుమ్మురేపింది. ఇక పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్పై నజర పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏపీలోనూ అధికారంలోకి వచ్చేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఏపీ నేతలను హస్తినకు పిలిపించి కీలక చర్చలు జరిపింది. ఇంతకీ వారు తీసుకున్న నిర్ణయాలేంటి? ఏపీలో కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఏపీపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్. మిషన్ 2024 పేరుతో యాక్షన్ ప్లాన్. 10 గ్యారెంటీలతో ఏపీ ప్రజల ముందుకు కాంగ్రెస్. రానున్న రోజుల్లో ఏపీలో భారీ బహిరంగ సభలకు ప్లాన్. షర్మిల చేరికపై కొనసాగుతున్న సస్పెన్స్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కర్ణాటక, తెలంగాణలో విక్టరీ సాధించిన హస్తం పార్టీ ఇప్పుడు ఏపీలో అధికారం చేపట్టే దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ నేతలతో ఇవాళ ఢిల్లీలో అధిష్టానం చర్చలు జరిపింది. ఏపీ కాంగ్రెస్ నేతలతో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ చర్చలు జరిపారు. ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు, కొత్త ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సహా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటే వ్యూహాలు రెడీ చేస్తున్నారు. కర్ణాటకలో 5, తెలంగాణలో 6 గ్యారెంటీల తరహాలోనే ఏపీలో 10 గ్యారెంటీల పేరుతో మేనిఫెస్టో తయారు చేయాలన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాదు, ఏపీ ప్రజల చిరకాల కోరికైన ప్రత్యేక హోదా అంశమే ఎజెండాగా ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో కాంగ్రెస్ హవా నడిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో పరిణామాలు మారిపోయాయి. ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. సీఎం జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడంతో కాంగ్రెస్ క్యాడర్ అంతా జగన్ చెంతకు చేరిపోయింది. దీంతో 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఏపీలో పూర్వస్థితిని తీసుకొచ్చి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఎత్తుగడలు వేస్తోంది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాగూర్కి బాధ్యతలు అప్పగించింది. త్వరలో వైఎస్ఆర్ తనయ, జగన్ సోదరి షర్మిలని కథన రంగంలోకి దించాలని పావులు కదుపుతోంది. ఏపీలో షర్మిల ఎంట్రీకి సంబంధించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పటికే సోనియా గాంధీని కలిసి చర్చలు కూడా జరిపారు. Congress party respects YS Rajshekar Reddy ji and the family members, and Sharmila ji is the real heir of Rajshekar Reddy ji, and she has supported Congress idea itself, and Congress President Kharge Sahab has welcomed those leaders who believes in Congress ideology back to Congress, and we all hope that Congress will be strengthened in the coming days. మొత్తానికి ఏపీలో అధికారాన్ని చేపట్టి పూర్వ వైభవాన్ని పొందాలని భావిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తులు, చేరికలు, పార్టీ బలోపేతం, కాంగ్రెస్ గ్యారెంటీలపై చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ యాక్టివిటీ రిపోర్ట్ని రుద్రరాజు అధిష్టానానికి అందించారు. ఏడాది కాలంలో చేసిన కార్యక్రమాలతో 700 పేజీల యాక్టివిటీ రిపోర్ట్ని రుద్రరాజు సిద్ధం చేశారు. జనవరిలో ఏపీలో 3 సభల కోసం ఖర్గే, రాహుల్, ప్రియాంకను రుద్రరాజు ఆహ్వానించారు. హిందూపురంలో ఖర్గే, విశాఖలో రాహుల్, అమరావతిలో ప్రియాంక గాంధీ సభల్ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.